ఇక 16న జరగనున్న స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రామ్ కు సీరియస్ ప్రిపరేషన్స్ చేస్తోంది జీహెచ్ఎంసీ. అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసేలా ప్రికాషన్స్ తీసుకుంటోంది. ఎక్కడా తేడా రాకుండా ముందు జాగ్రత్తగా అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు హెడ్స్. స్వచ్ఛ హైదరాబాద్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది స్టేట్ గవర్నమెంట్. ఈ నెల 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొంటారు. వీళ్లతో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ బోర్డు, రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. దాదాపు 3000 మంది అధికారులకు స్వచ్ఛ హైదరాబాద్ కాన్సెప్ట్ పై డిపార్ట్మెంట్ హెడ్స్ ట్రైనింగ్ ఇచ్చారు. నగరాన్ని 400 సెగ్మెంట్లుగా విభజించి ప్రతి సెగ్మెంట్ కు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను మెంటర్స్ గా నియమిస్తారు. లోకల్ పీపుల్ ఉన్నారు, మన అందరు బయటే వస్తే ఎక్కడ చెత్త చెదారం ఏముండదు. దానికోసం ఈ స్పెషల్ వెహికల్స్, ఈ స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వన్స్ యూ డిసైడ్ దట్ ది సిటీ విల్ బి మేడ్ వెరీ నీట్ అండ్ క్లీన్, దెర్ ఈజ్ నథింగ్ విచ్ స్టాప్స్. అండ్ మీరు అర్థం చేసుకుంటే సీఎం గారు పర్సనల్లీ ఒక ఏరియా వెళ్ళి చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది. అండ్ సీ దట్ దిస్ ఈజ్ రియల్లీ మేడ్ ఏ గ్రాండ్ సక్సెస్. స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రామ్ ను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సిపి మహేందర్ రెడ్డి. కార్యక్రమంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కేర్ తీసుకుంటున్నట్లు చెప్పారు. సిటీలో తాగునీరు పొల్యూట్ అవ్వకుండా తమ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు మెట్రో వాటర్ బోర్డు ఎండీ జగదీశ్వర్. ఈ ప్రోగ్రాంలో పోలీస్ అధికారులు కూడా సమ్మిళితం అవ్వాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ ప్రోగ్రాం వన్ టైం ప్రోగ్రాంగా కాకుండా నిరంతరం జరిగే విధంగా మన అధికారులు అందరం కూడా ఇలా ప్రతిసారి వెళ్ళడం కష్టమవుతుంది. కానీ మనం కమ్యూనిటీని ఎంపవర్ చేసి ఈ ప్రోగ్రాం సస్టైన్ అవ్వడానికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చర్యలు తీసుకున్నట్లయితే ఆ కమ్యూనిటీలో మార్పు రావడం, రోడ్లపైన చెత్త వేయకుండా ఉండడం, ఎవరి ఇంట్లో పారిశుద్ధ్యాన్ని వాళ్ళు రోడ్ మీదకి రాకుండా అక్కడే మేనేజ్ చేసుకునేటట్లుగా చూడడం. వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ఒక లీకేజ్ కంట్రోల్ విషయంలో కానీ, సివరేజ్ ఓవర్ఫ్లోస్ ఎక్కడన్నా ఉంటే వాటి పట్ల స్పందించడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఏదన్నా మ్యాన్ హోల్స్ ఏదైనా రిపేర్ చేయాల్సిన అవసరం వస్తే వాటి గురించి కూడా అక్కడికక్కడే కావాల్సిన చర్యలు చేపట్టడం విషయంలో కానివ్వండి, అట్లాగే ఇంకా ఏదన్నా నీటి సప్లైకి సంబంధించినటువంటి ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఈ యొక్క వారం రోజుల్లో ఏదన్నా మనం ఇమ్మీడియట్గా చేయగలిగితే ఆ చేయగలిగేటువంటి ఒక టీంని కూడా ఏర్పరచాలనే ఉద్దేశంతో పరిశుభ్రతకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం దాన్ని టచ్ చేసి దాని ద్వారా ప్రజలకు అందరికీ కూడా ఒక నాయకత్వాన్ని ఇచ్చి వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయించాలనేటువంటి ప్రభుత్వ ఆశయం. స్వచ్ఛ హైదరాబాద్ లో మెయిన్ గా పబ్లిక్ సపోర్టును ఆశిస్తోంది ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములవ్వాలని కోరుతున్నారు అధికారులు.